హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఒక ఎమర్జెన్సీ టార్చ్ లైట్స్ అయితే తయారు చేసామన్నమాట. ఆల్రెడీ థంబ్నైల్లో కానీ ముందు వచ్చిన క్లిప్స్లో కానీ అందరూ చూసే ఉంటారు. ఈ టార్చ్ లైట్ చేయడానికి కూడా నాకు చాలా తక్కువ బడ్జెట్ అయింది. మీ అందరికీ తెలుసు నేను అన్ని బడ్జెట్లో చేస్తూ ఉంటాను. ఇటువంటి కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు, అందరికీ తెలిసింది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు బాధ అవుద్ది కదా. సో అందుకే అనమాట. సో ఇక ఎమర్జెన్సీ టార్చ్ లైట్ బాడీ కోసం అయితే నేను ఒక సింపుల్గా ఒక చిన్న పీవీసీ పైప్ అయితే తీసుకుంటున్నాను. ఈ పీవీసీ పైప్ అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఏ పైప్ షాప్లో అన్నా. సో ఇదైతే ఒక బల్బ్ రిఫ్లెక్టర్ అనమాట. అంటే నేను ఒక ఓల్డ్ టార్చ్ లైట్ నుంచి అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను ఆ పైప్ని అయితే హీట్ చేసి ఈ రిఫ్లెక్టర్లో అయితే ఫిట్ అయ్యేలా ఈ విధంగా అయితే చేసుకున్నా. మీరు చూడొచ్చు ఇదైతే ఎలా ఫిట్ అయిందో. ఇక మనం ఈ ప్రోడక్ట్లో యూజ్ చేసే మేజర్ ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ విషయానికి వస్తే నేనైతే 2 టైప్ ఆఫ్ ఎల్ఈడీస్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్తో పాటు ఇంకొన్ని స్విచ్లు అయితే తీసుకున్నా. సో మీరు ఇందాక ఒక పైప్ చూసారు కదా, నేను దానికి కొన్ని కటింగ్స్ అయితే చేసుకున్నాను. అవేంటి కదా అని మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఒక ఎల్ఈడీని తీసుకుని దానికైతే ఓల్డ్ టార్చ్ లైట్ నుంచి తీసుకున్న రిఫ్లెక్టర్ని అయితే అంటిస్తున్నాను. సో వీడియో చూడొచ్చు నేను ఎలా అంటిస్తున్నాను. సింపుల్గా ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించేసా. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనం ఏమైనా చేయాల్సింది బ్యాలెన్స్ ఉందంటే మనం అయితే ఆ రిఫ్లెక్టర్ని పైప్లో ప్రాపర్గా అయితే సెట్ చేసుకోవాలి. సో ఇంకా అలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక వైర్ని బయటికి తీసాను. ఇదైతే మన ఎల్ఈడి బల్బ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే అలా తీసుకున్న వైర్కి మనం కొన్ని స్విచ్లు తీసుకున్నాం కదా, ఆ స్విచ్లో ఒక స్విచ్ని అయితే దీనికి ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నా. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎలా కటింగ్స్ చేశాను అన్నది. సో ఇప్పుడు కటింగ్స్ ఎలా చేశానో చూడండి. ఆ స్విచ్ పట్టేలానే నేను కట్ చేసుకున్నాను పైప్ మీద. ఇలాగే అటు సైడ్ కూడా ఇంకో కటింగ్ చేసుకున్నాను. దాని గురించి మీకు తర్వాత అర్థమవుతుంది. ఇంకా అలా స్విచ్ని అంతా ఫిక్స్ చేసుకున్నాక మనం అయితే ఒక పీవీసీ షీట్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడైతే దీని మీద నేను పర్సనల్గా తయారు చేసుకున్న ఎల్ఈడీస్ని అయితే పెట్టా. అంటే ఎలాగో కాదు, నేను ఓల్డ్ ట్యూబ్ లైట్ నుంచి కొన్ని ఎల్ఈడీస్ తీసుకుని ఇలా ప్యారల్లో అయితే కనెక్ట్ చేసుకున్నాను అనమాట. అంతకుమించి ఏమీ లేదు. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంక ఇలా పీవీసీ షీట్కి ఎల్ఈడీని అంటించుకున్న తర్వాత మెయిన్ బాడీలోకి మనం అయితే ఫిక్స్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఇంకా నేను మళ్ళీ అదే ఫెవిక్విక్ యూజ్ చేసి సింపుల్గా ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ వైర్. ఇప్పుడైతే నేను పర్సనల్గా తయారు చేసుకున్న ఎల్ఈడీస్ యొక్క వైర్ అనమాట. ఇందాక కనెక్ట్ చేసుకున్నట్టే దీనికి కూడా ఇంకొక స్విచ్ని అయితే కనెక్ట్ చేసుకుని బాడీలో ఫిక్స్ చేసేసా. ఇప్పుడైతే మన ప్రోడక్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసిన వైర్లన్నీ మీకు గజిబిజిగా ఉన్నాయి కదా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రెండు వైర్లు, ఒకటేమో పాజిటివ్ టెర్మినల్, ఇంకోటేమో నెగిటివ్ టెర్మినల్. ఇంకా కనెక్షన్స్ చేసే దానికన్నా ముందు మనం అయితే ఒక పని చేయాలి. సో అదేంటంటే ఈ పైప్ మీద ఒక డిఫ్యూజర్ అయితే యాడ్ చేశాను. సో అది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి కదా అని మీరు తర్వాత తెలుసుకుంటారు. స్టార్టింగ్గా డిఫ్యూజన్ నేను ఫెవిక్విక్ యూజ్ చేసి అంటిద్దాం అనుకున్నా, బట్ కానీ అదంతా ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. సో నేను ఇంకా కొంచెం కాపర్ వైర్ తీసుకుని ఇలాగైతే సెట్ చేసా. సో మీకు ఎక్కడ సెట్ చేయాలో అర్థమైంది అనుకుంటా కదా, మనం అయితే ఎల్ఈడీస్ మీదే ఈ డిఫ్యూజర్ అనేది సెట్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ మాడ్యూల్. వీటి గురించి అందరికీ స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటి కనెక్షన్స్ కూడా అంత కష్టంగా ఉండవు, సింపుల్గా కనెక్ట్ చేసేయడమే. అంటే ఎలా కనెక్ట్ చేశానని మీకు ఇంకా డౌట్గా ఉంటే నేను చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ చేశానంటే సింపుల్గా ఎల్ఈడి యొక్క అవుట్పుట్ టెర్మినల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ బ్యాటరీకే కనెక్ట్ చేసేసా. ఫైనల్గా దీని నుంచి వస్తున్న అవుట్పుట్ చూడండి ఎంత క్రేజీగా ఉందో. మీకు లైటింగ్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం నిజంగా చాలా హెవీ లైటే కనిపిస్తుంది. సో నేనైతే దీన్ని బయటికి తీసుకొచ్చాను అనమాట. చీకట్లో ఇంకా బాగా తెలుస్తుందని మీకు ఇది అంత వర్త్ ప్రోడక్ట్ అని. సో ఇప్పుడు మీరు చూడండి ఇది ఎంత రేంజ్ అనేది వస్తుందంటే, లైట్ అంత దూరం ట్రావెల్ అవుతుందో చూడండి. ఈ ఫ్రంట్ లైట్ ఇలా ఉందంటే దీని సైడ్లో ఫిక్స్ చేసిన లైట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడండి దీని నుంచి ఎంత లైటింగ్ అనేది వస్తుందో. మేబీ మీలో ఈ క్వశ్చన్ ఉండొచ్చు, బ్రో ఎందుకు 2 లైట్లు ఫిక్స్ చేసామని. సో సింపుల్లీ నేనేమంటానంటే ఎదర్ ఫిక్స్ చేసిన లైట్తో నేను ఏంటంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని నేను క్లియర్గా చూడగలుగుతాను. అదే సైడ్లో ఫిక్స్ చేసిన లైట్తో ఏంటంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని బాగా చూడగలుగుతాను. సో ఇదే రీజన్ అనమాట నేను ఒక టార్చ్ లైట్లోనే 2 లైట్లు ఫిక్స్ చేయడానికి. సో ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతేగా ఈ వీడియోకి సీ యూ సూన్, టాటా బాయ్ బాయ్. ఇది మర్చిపోయానే, సారీ, మీకు డిఫ్యూజర్ ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్తా అన్నాను కదా. సో అది అసలు పెద్ద మ్యాటరే కాదు గైస్. సో నేనేం చేశానంటే మా ఇంట్లో ఉన్న ఒక తెల్ల ప్లాస్టిక్ డబ్బా ఉంది మా ఇంట్లో. సో నేను దాని నుంచి చిన్న ముక్క ఇలా కట్ చేసుకుని ఇలా డిఫ్యూజర్గా యాడ్ చేసేసాను అంతే. మాక్సిమం ఆఫ్ ద హౌసెస్లో ఉంటాయి ఈ బాక్సెస్. సో సింపుల్గా మీరు ఇలా చేసుకోవచ్చు. సో అందరికీ వీడియో మీద ఒక క్లారిటీ ఉందనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.